ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 16వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు పక్షఫలాలు, ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. మకర రాశి. మకర రాశి వారికి ఫలితాలు అనుకున్నంతగా ఉండకపోయినా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారాల్లో కొంత గందరగోళం సృష్టిస్తుంది. దాన్ని జాగ్రత్తగా తెలుసుకొని ముందుకు సాగండి. మీ వ్యాపారం మీ చేతిలో ఉంటుంది, నష్టపోకుండా జాగ్రత్త పడతారు. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలను అధికంగా ఉన్నప్పటికీ అధిగమించుకొని ముందుకు సాగుతారు మీ తెలివితేటలతోటి. కుటుంబంలో అందరూ దైవ దర్శనాలు చేసుకుంటారు, దైవ అనుగ్రహాన్ని పొందడం కూడా జరుగుతుంది. అలాగే విద్యార్థులకు విద్యా సంస్థల్లో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఉద్యోగస్తులకు కొంత ఉద్యోగాలలో స్థాన చలనం కలుగుతుంది. వీరికి ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయండి. తప్పకుండా మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించేటువంటి అవకాశం కూడా ఉంది. నూతన రుణాలు చేయవలసి వస్తుంది వీరికి, ఈ మకర రాశి వారికి. కాబట్టి అవసరమైతేనే అప్పు చేయండి, అనవసరంగా అప్పు చేయవద్దు. అలాగే దూర ప్రయాణాలు మీకు తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంత తగ్గవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకు సాగండి. నూతనంగా వివాహమైనటువంటి వారికి సంవత్సరం గడిచింది, ఇంకా పిల్లలు లేరు అనుకునే వారికి తప్పకుండా గట్టిగా ప్రయత్నం చేయండి. మీకు తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల లక్ష్మీనారాయణని దర్శనం చేసుకోండి. తీపి పదార్థాలు స్వామివారికి సమర్పించి చిన్నపిల్లలకు అవి పంచిపెట్టండి. తప్పకుండా అన్ని విధాలుగా మంచి ఫలితాన్ని పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీకు, ఈ మకర రాశి వారికి. సర్వే జనా సుఖినో భవంతు.